నేను కోవిడ్కి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నా కోసం హాస్పిటల్కి ఎప్పుడు పోలే. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పెనాడాల్ వేసుకుని అట్లానే ఉండిపోయేవాడిని. బాడీ పెయిన్స్, ముక్కల నుంచి రక్తం రావడం వల్ల పోవాల్సి వస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్ళాలి సార్, నాకు బాగాలేదని చెప్పేసి మా సార్కి మెసేజ్ చేశా. నేను పనిచేసే ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఇది. లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర మన సిగ్యులేటీ చూపించి ఒక్క దినార్ కట్టామంటే చాలు, వాళ్ళు టోకెన్ ఇస్తారు. అంటే 280 రూపాయలు. మళ్ళీ మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దీని మీద టాబ్లెట్స్ కూడా ఇచ్చేస్తారు అనమాట మనకి. డాక్టర్ చూపించుకొని టాబ్లెట్స్ కూడా తీసుకొని బయటకు వచ్చేసా. ఫీవర్ చెక్ చేశాడు, 102 ఉందని చెప్పాడు. మూతి మొహం అంతా చెక్ చేసి కారంగా ఉండే వస్తువులు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటి తినొద్దని చెప్పాడు. రూమ్ లో నాతో పాటు ఉన్న అతను ఏం తినకుండా వేసుకోవద్దని చెప్పి చపాతీ కాల్చిచ్చాడు. తినేసి టాబ్లెట్ అయితే వేసుకున్నా. ఏం బాగలేకపోయినా వీళ్ళు ఆల్మోస్ట్ పెనాడాల్ వేసుకుంటారు అనమాట. పెనాడాల్ టాబ్లెట్ కాకుండా సిరప్ అయితే ఇచ్చాడనమాట. దీన్ని వాటర్ లో మిక్స్ చేసి పుక్కులు చూయాలి. ఇంకోటి చిన్న ఆయింట్మెంట్ అయితే ఇచ్చాడనమాట. ప్రతి 12 గంటలకు ఒకసారి అయితే ముక్కల దగ్గర పూసుకోవాలి. పెదాలు పగిలి దగ్గర పూసుకోవడానికి ఒక క్రీమ్ అయితే రాసిచ్చాడు. ఇది కూడా రోజుకు 2 సార్లు పూసుకోవాలి. తీగా ఉంది, భయంకరమైన మంటగా ఉంది. ఇంకో 2-3 డేస్ లో తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేద్దాం అని చెప్పి చెప్పాడు డాక్టర్. ఎవరికి ఏ టైంలో ఏమైతుందో తెలియదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం కాదులే అన్న, కోలుకుంటాం అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి.